ఆడియో చెకింగ్ కోసం ఎవరైనా సారం చెప్పండి ప్లీజ్. హరి ఓం. సాయిరామ్ అండి.
సాయిరామ్ స్వామి. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ స్వామి. సాయిరామ్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమే. నమస్కారం సార్. ద్వంద్వాతీతం గగన సదృశం త్వమజ్ఞాతి లక్ష్యం ఏకం నిత్యం విమలమతలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం శ్రీగుణరహితం సద్గురు నమో బ్రహ్మ విద్యా సద్గురుభ్యో ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహిత సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. నాయన సాయిరామ్. సాయిరామ్. నాలుగో శ్లోకం ఇంకొక పారాగ్రాఫ్ ఉందండి, లాస్ట్ చిన్నది. అది చదవండి. ముందు శ్లోకం చదువు. తప్పకుండా. పేజ్ 38 అండి, PDF ఫైల్ చూస్తున్న వారికి. అవచ్ఛిన్న ఇవాజ్ఞానాత్ తన్నాసే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయే అంశుమానివ. మబ్బు వీడితే గాని సూర్యుడు బయటపడనట్లు
అజ్ఞానం తొలగితే గాని ఆత్మదర్శనం కానేరదు. అజ్ఞానం ఈ తొలగగా ఆడియో క్లారిటీ వినపట్టలేదు. మళ్ళీ చదువుతానండి. అయితే ఇప్పుడు వినిపిస్తుందండి. మబ్బు వీడితే గాని సూర్యుడు బయటపడనట్లు అజ్ఞానం తొలగితే గాని ఆత్మదర్శనం కానేరదు. ఇక్కడ రెండు ప్రపోజిషన్స్ ని ఆత్మబోధలో మనకు అందిస్తూ ఉంటారు. మానవ జీవితంలో రెండు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు బుద్ధి వికాసం జరిగేటప్పుడు దాని ముందు ఎప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే దాని ఇచ్ఛాశక్తికి రెండు పనులు ఉంటాయి ఎప్పుడు. ఒకటి ఏమిటి, జ్ఞానాన్ని పొందడం. రెండు ఏమిటి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఈ రెండు పనులు బుద్ధే చేయాలి, వేరే ఎవరు చేసే అవకాశం లేదు. అంటే మానవుడికి ఇంద్రియ సంఘాతం ఎంత ఉందయ్యా అంటే కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ప్రాణేంద్రియాలు ఉన్నాయి, విషయేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. ఇది ఇది పంచకం. అంటే 5 25 ఇంద్రియాలు మానవ ఉపాధిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్ణ వికాసం పొందేటటువంటి ఏకైక ఉపాధి మానవ ఉపాధి. కొన్ని జీవరాశులలో కర్మేంద్రియ వికాసం వరకే ఉంటుంది, కొన్ని జీవరాశులలో జ్ఞానేంద్రియ వికాసం వరకు వస్తుంది, కొన్ని జీవరాశులలో విషయేంద్రియ వికాసం వరకు కూడా వస్తుంది, కొన్ని జీవరాశులలో కొద్దిపాటి అంతరింద్రియ వికాసం కూడా ఉంటుంది. అంతరింద్రియ వికాసం కలిగినటువంటి కొన్ని జీవులలో మనో వికాసం కొద్ది మేరకు ఉంటుంది. కానీ పూర్ణమైనటువంటి అంతరింద్రియ వికాసం కలిగినటువంటి ఉపాధి మానవ ఉపాధి. కానీ మానవోపాధికి వచ్చినప్పటికీ మానవుడు ఆ ఇతరత్ర జీవరాశులలో ఉన్న సమస్త జ్ఞానాన్ని కలిగి ఉండటం వలన ఆయా జీవరాశుల యొక్క జీవన చక్రం కంటే మానవోపాధి యొక్క జీవన చక్రం వైశాల్యం ఎక్కువ ఉండటం వలన వాటన్నింటినీ స్వాధీనపరుచుకోగలిగే జ్ఞానం కలిగి ఉండటం వలన ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులను గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉండటం వలన ఇన్ని అవకాశాలు, సమస్యలు పరిష్కరించుకోగలిగే శక్తి ఉండటం వలన మానవుడు ప్రకృతిలో రాజుగా ఉన్నాడు. మానవుడు ఎకో పిరమిడ్లో శీర్షంలో ఉన్నాడు అన్నమాట. ఈ ఆత్మబోధని మనం మొదటి నుంచి గమనిస్తూ జాగ్రత్తగా అనుసరిస్తూ ఆత్మనిష్ఠలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒకటి బాగా విచారణ చేసి, బాగా అధ్యయనం చేసి, బాగా సాధన చేసి దాని యొక్క లక్షణాన్ని, దాని యొక్క నిర్ణయాన్ని గుర్తుపట్టే స్థాయికి వస్తే జ్ఞానం. దానిని నిజ జీవితంలో అమలు చేసినప్పుడు అజ్ఞానం తొలగుతుంది. నేను తెలుసుకున్నానండి, చదువుకున్నానండి, బాగా తెలుసండి నాకు అంటే అజ్ఞానం తొలగదు. తెలుసుకోవడం అనేది కేవలం ఒక పార్ట్, అంటే ఒక భాగం మాత్రమే. దానిని నిజ జీవితంలో సాధనపూర్వకంగా నువ్వు అనుభవించినప్పుడు మాత్రమే, జీవించినప్పుడు మాత్రమే ఆ లక్షణం, నిర్ణయం నీకు స్వానుభవంలో కలుగుతుంది. స్వానుభవంలో కలగడం అనేటటువంటిది మానవుడికి చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎంతో మంది సాధకులు కేవలం తెలుసుకోవడం అన్న ప్రక్రియ దగ్గరే అనేక జన్మలు గడిచిపోతూ ఉంటాయి. తెలుసుకున్న దానిని గనక మనం ఆచరిస్తే, నిజ జీవితంలో గనక అమలులో పెడితే దాని యొక్క జ్ఞానానుభవం కలుగుతుంది. జ్ఞానానుభవం కలగకుండా పూర్ణం రాదు, పూర్ణత్వం సిద్ధించదు. పూర్ణత్వం సిద్ధించకుండా పరిపూర్ణానికి ఎదగలేదు. మనం ఇవాళ ప్రపంచంలో అనేక గురుపీఠాలలో, అనేక సాంప్రదాయిక పీఠాలలో, అనేక అంశాలలో మనం పరిశీలించినట్లయితే ప్రాథమికమైనటువంటి అంశాలన్నింటినీ పరవడిపోతుంటాయి. ఎక్కడెక్కడో సృష్టి ఆది స్థితి అందున్న స్థితి లేని దాని గురించి, లేమి గురించి మాట్లాడుతుంటాం. అంటే
అంటే పరబ్రహ్మమును ఎట్లా లేకుండా నిరూపింపజేసేటటువంటి అంశాల గురించి విచారణ చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ వారి వారి నిజ జీవితంలో మాత్రం ఈ పూర్ణ జ్ఞానం మనకి జ్ఞానానుభవంగా కనపడనటువంటి సందర్భాలు వాళ్ళ మనకి సమాజంలో చూస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయా అంటే మానవుడికి ఉన్నటువంటి రెండు సమస్యలని అతను పరిష్కరించుకోలేడానికి కావాల్సినటువంటి అభ్యాసం చేయకపోవడం. ఒక అభ్యాసం ఏమో జ్ఞానాభ్యాసం, రెండో అభ్యాసం ఏమో అజ్ఞానాన్ని తొలగించడం. ఈ రెండు చాలా ముఖ్యం. తొలగించడానికి ఇదేమైనా వస్తువా అన్నాం అనుకోండి, వస్తువు కాదు, అది వికాసం, వివేకం. చేత్తో తీసి పడేయడానికి వీలు కాదు. చాలా మంది మన సభ్యులలో ఎంతో మంది మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, అంతా మీ కృపండి, మీరు తలుచుకుంటే పొద్దున కల్లా నన్ను అద్భుతమైన ఆత్మజ్ఞానిగా తయారు చేసేయగలరు అంటూ ఉంటారు. ఇది రాత్రికి రాత్రో లేకపోతే తెల్లారేటప్పటికి నిద్రలోనో చేసేసే పని కాదు. నీకు తెలియజెప్పడం చాలా ముఖ్యం. ఆ తెలియజెప్పినటువంటి స్థాయి నీకు వచ్చి ఇది నేను అమలు చేయగలను, ఇది నేను సాధించగలను అనేటటువంటి గురుగారు మ్యూట్ అయ్యారండి మీరు. గురుగారు ఇప్పుడు వినపట్టలేదా? ఇప్పుడు వినిపిస్తుందండి. మధ్యలో ఎట్లానో మ్యూట్ అయిపోయిందండి మరి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు అభ్యాసాలని తప్పక మనం సాధకులందరూ ముక్తి మోక్షం అనేటటువంటి లక్ష్యంలో చేయడం ఏమున్నదండి. అంటే ఇది చేస్తే ముక్తి వస్తుంది, రాదు. ఇది చేస్తే మోక్షం వస్తుంది, రాదు. కేవలం అలా ఉండటం వలన, ఆ స్థితిలో ఉండటం వలన మాత్రమే నీకు అది నిర్ణయం అవుతుంది. ముక్తి మోక్షం అనేవి చరమ దశలో ఉన్నటువంటి నిర్ణయాలు. అందువలన మనం క్రమంగా గమనిస్తే ఆత్మబోధని ఒక్కొక్క శ్లోకంలో జ్ఞానాన్ని అభ్యాసం చేయడం ఎట్లా, అజ్ఞానాన్ని దూరం చేయడం ఎట్లా అన్న రెండు అభ్యాసాలని క్రమానుగతిశీలంగా మనకి బోధిస్తూ ఉన్నారు. చదవండి. అజ్ఞానం తొలగగానే ఆత్మ స్వయం ప్రకాశం గనుక తనకు తానుగా ప్రకాశిస్తుంది. మనస్సనడి పెరుగుకొండలో విచారణ అనేది కవ్వము వేసి చిలికనచో జ్ఞానమనే వెన్న పుడుతుంది. జ్ఞానము కలుగగానే ఆత్మానుభూతి లభిస్తుంది. ఇక్కడతో ఇక్కడ మీకు అలా చెప్పారు చూడండి. ఏం చెప్పారు మరలా చదువు. అది మనస్సనడి పెరుగుకొండలో, మనస్సు అనేటటువంటి పెరుగుకొండలో విచారణ అనేది చిలకాలి అన్నారు, మథనం చేయాలి అన్నారు. ఉమాశంకర్ గారు మీ ఆడియో క్లారిటీ లేదు. ఒకసారి చదవమంటారండి? మనసు అనేటటువంటి పెరుగుకొండని మథనం చేసి నవనీతం అంటే వెన్నని తీయాలి అంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, ఇందులో ఎంత గొప్ప సూచన ఉందో. క్షీరసాగర మథనంలో నుంచి సృష్టి ఆవిర్భవించింది. మథనం ఎంతగా చేయాలయ్యా అంటే అనంతమైనటువంటి దైవీ శక్తులన్నీ ఉద్భవించేటంతగా మథనం. ఆ దైవీ జ్ఞానంతో స్వాత్మ జ్ఞానం, స్వరూప జ్ఞానం పొందే వరకు మథనం చేయాలి. అంతేగాని దానిని విడిచిపెట్టకూడదు అనమాట. చాలా మంది ఈ మథనం చేయడం, సాధన అనగానే మథనం చేయడం అని ఎంతగా మథనం చేయాలయ్యా, అరణిని ఎంతగా మథనం చేయాలయ్యా, పుట్టే వరకు అరణిని మథనం చేయవలసింది.
యజ్ఞానికి అరణి మథనం మొట్టమొదటి పని. ఎన్ని ఏర్పరచుకున్నా సరే అరణి మథనం జరగకపోతే అగ్ని రాదు. అలాగే పరమాత్మ, దేహాత్మ, ఈ రెండు ఈ దేహంలోనే ఉన్నాయి. అరణికి రెండు భాగాలు ఉంటాయి అన్నమాట. పూర్వారణి, ఉత్తరారణి. అంటే అడుగు భాగంలో పెట్టినటువంటి ఆధారంగా పెట్టినటువంటిది ఒకటి, మథనం చేసేటటువంటి కర్ర ఒకటి. ఈ రెండు కర్రలు రావి కర్ర, జువ్వి కర్ర. ఈ రెండు కర్రలకి ఏమిటి, ఈ రెండు కర్రలే ఎందుకు తీసుకున్నారండి అన్నారు అనుకోండి. ఈ రెండు కర్రలలో అంతర్లీనంగా నిప్పు ఉంటుంది అన్నమాట. సులభంగా అగ్నిని మధించడానికి ఈ రావి, జువ్వి కర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా కార్చిచ్చు, అడవులలో కార్చిచ్చు కూడా ఇలాగే రావి, జువ్వి చెట్ల నుంచే ప్రారంభం అవుతుంది. ఈ కొన్ని వృక్ష జాతులలో మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. ఈ ఉపమానాన్ని స్వీకరించి రోజు మన ఇళ్లలో వెన్న తీసేటటువంటి ప్రక్రియ సనాతన ధర్మంలో భారతదేశంలో ఉంది. ఎవరు వెన్న బయట కొనేవారు కాదు. వెన్న, నెయ్యి బయట కొనరాదు అనేటటువంటి నిషిద్ధం ఒకటి ఉంది భారతీయ ధర్మంలో. అయితే కాలాంతరంలో ప్రతి వారికి అనేక రకాల సౌకర్యాలు, అనేక రకాల ఆర్థిక బలాలు రావడం వలన ఈ ధర్మాలనన్నీ ఉల్లంఘించారన్నమాట. ఏవేవైతే జ్ఞానాన్ని పెంపొందించే ఉంటాయో వాటికి ఇతరులపై ఆధారపడరాదు అనేటటువంటిది మన సనాతన ధర్మంలో ఉందన్నమాట. పంచామృత సేవనానికి సంబంధించి పంచామృతాలన్నీ కూడా మానవుడిలో జ్ఞానశక్తిని ఉద్దీపనం చేస్తాయి. అందువల్ల ఆ పంచామృత అభిషేకం మన దినచర్యలో, దైనందిన షోడశోపచార పూజలో భాగమైపోయింది. ప్రతి దేవాలయంలో ఈ పంచామృత అభిషేకం ఉంటుందన్నమాట. అభిషేక తీర్థం అంటే ఈ పంచామృతాలే. ఈ పంచామృతాల విషయంలో మానవుడు జాగరూకుడై వహించి జ్ఞాన సిద్ధిని పొందాలన్నమాట. ఆహారంలో ఈ పంచామృతాల యొక్క భాగాన్ని పెంచాలి. ఎవరెవరైతే ఈ పంచామృత సేవనం చేస్తూ ఉంటారో ప్రతిదినము వారిలో సత్వగుణ వృద్ధి జరుగుతుందన్నమాట. ఈ గుణధర్మాలే అరణి. అంతర్మథనం చేసేటప్పుడు గుణధర్మాలే అరణి. అయితే ఆధారం ఆత్మానుభవం, నీలో ఉన్నటువంటి నేననే స్వరూప జ్ఞానం. ఈ గుణధర్మాలు, ఆ నేననే స్వరూప జ్ఞానం, ఈ రెండు ఒకదానికొకటి మథనం జరిగి నవనీతం వెన్ననేటటువంటి ఆత్మానుభవం ఉత్పన్నమవుతుంది. కాబట్టి శరీరం ఉండాలా వద్దా ఆత్మానుభవానికంటే? శరీరం లేకుండా ఏ అనుభవం లేదు. ప్రకృతి ఉండాలా వద్దా అంటే 3 గుణాలతో కూడిన ప్రకృతి తప్పక ఉండాలి. ఉంటేనే కదా మథనం చేసేది. జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని ప్రతి మానవుడు గమనించాలన్నమాట. ఈ రోజు నా మథన ప్రక్రియ ఎంత మేరకు వచ్చింది? ఆత్మనిష్ట లేకుండా, ఆత్మానుభవం లేకుండా ఒక రోజు గడిచిపోయిందంటే నీ ఆయుర్దాయంలో ఒక రోజు తగ్గిపోయింది. నువ్వు మృత్యువుకి ఒక రోజు చేరువైపోయావు. ఈ శరీరాన్ని విడవడానికి ఒక రోజు తగ్గిపోయింది. జాగ్రత్తగా ఈ శరీరం పోషించబడుతున్నది అన్నం చేత అని అనుకుంటున్నప్పటికీ శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాణ కేంద్రాలు పోషించబడేది కర్మఫలం చేత. ఆ కర్మఫలాన్ని ఇచ్చేటటువంటివి గుణత్రయములు. గుణత్రయములు, ప్రాణము, కర్మఫలము, ఈ మూడింటి చేత నీ సూక్ష్మ కారణ శరీరాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ మథన ప్రక్రియ సూక్ష్మ కారణ శరీరాల్లో జరుగుతూ ఉంటుంది. చాలా మందిని మీరు గమనిస్తే ఏదైనా రోగపూరితమైనటువంటి స్థితికి శరీరం చేరబోయే ముందు తత్పూర్వమే సూక్ష్మ కారణ శరీరాలలో అదంతా ఏర్పడిపోతుంది. అనుభవం అంతా వచ్చేస్తుంది. అది శరీరంలో వ్యక్తమవుతుంది. శరీరం కేవలం రంగస్థలం, ఒక నాటక ప్రక్రియకు రంగస్థలం. లోపల ఆడుతున్నటువంటివి, ఆడిస్తున్నటువంటివి సూక్ష్మ శరీరం, కారణ శరీరం. తదాధారమైనటువంటి నేను. జాగ్రత్తగా ఈ అంతరంగ దర్శనాన్ని చేయాలి. ఈ అంతర్మథన ప్రక్రియని గమనించాలి. దీంట్లో ప్రతిరోజు ఎవరైతే మజ్జిగ చిలకటం, పెరుగును చిలకటం అనేటటువంటి ప్రక్రియను చేస్తారో వాళ్ళలో మంచి జ్ఞానాభ్యాసం ఏర్పడుతుంది. ఎందుకనంటే
ఎప్పుడు పెరుగు చిలకబడితే ఎంతవరకు చిలకబడితే మజ్జిగ అవుతుంది, ఎంతవరకు చిలికితే వెన్న వస్తుంది, ఇంకా ఎక్కువ చిలికితే మళ్ళీ వెన్న కలిసిపోతుంది మజ్జిగలో, మళ్ళీ తిరిగి రాదు. వెన్న తేలడం ప్రారంభించగానే మథన ప్రక్రియలో మార్పు వస్తుంది. మొదట్లో మథన ప్రక్రియ చేసినప్పుడు చాలా బలంగా చేస్తారు. ఆ వేడి పుట్టాలన్నమాట మజ్జిగలో. వేడి పుడితేనే వెన్న విడిపోతుంది. అలాగే వెన్న విడిపోవడం మొదలుపెట్టిన తర్వాత అంత బలవత్తరంగా తిప్పరు అనమాట. కొద్దిగా సహకార ధర్మం వచ్చేటట్లుగా తిప్పుతారు. ఇంకా తర్వాత వెన్న బాగా వచ్చేసిన తర్వాత కొద్ది చల్లటి నీళ్ళు కూడా పోస్తారు. పోసి ఆ మజ్జిగ ప్రక్రియ, మథన ప్రక్రియని ఆపేసి ఆ వెన్నను వేరు చేస్తారు. వెన్న తీసిన మజ్జిగ మన శరీరానికి చాలా ఉపయుక్తం. అయితే ఇవాళ ఏం చేస్తున్నామంటే వెన్న తీసిన పాలు కొనుక్కుంటున్నాం. ఇది అనారోగ్యం ఎప్పుడూ కూడా. ఏదో ఇవాళ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం వాళ్ళకి ఏమిటంటే తాత్కాలికమైనటువంటి డేటా, సమాచారం, ఏదో ఒక సర్వే చేస్తారు, ఒక 3 నెలలో 6 నెలలో చేసేసి ఒక నిర్ణయం ఇచ్చేస్తారు. అలా ఇవ్వలేదు మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ఏది చెప్పినా కనీసం 10,000 సంవత్సరాలు, కనీసం 1,00,000 సంవత్సరాలు, కనీసం 10 లక్షల సంవత్సరాలు ఇలా అధ్యయనం చేసి చెప్పబడినటువంటి సనాతన ధర్మం. అందువల్ల ఆరోగ్యం నిజంగా కావాలనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి? గోకులం వెళ్ళి నేర్చుకోమన్నారు. అందుకే గోకులంలో ఎవరికి అనారోగ్యం అనేదే లేదు. పరమాత్మ నివసించినటువంటి గోకులంలో అనారోగ్యం అనే ఛాయలే లేవట. ఇప్పటికీ మీరు గోకులం వెళితే అస్సీపియో, లస్సీపియో, అస్సీసాల్జియో అని ప్రతి షాప్ ముందు, ప్రతి సందులో చెప్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఊరు నిండా లస్సీ అమ్ముతుంటారు. అందుకని మానవుడు ఆ వెన్న తీసిన మజ్జిగ, వెన్నను మదనం చేయాలండి. అక్కడ ఆ ప్రక్రియ మనం గమనిస్తే చాలా గొప్ప విశేషం ఉంటుంది. ఎంత ఆధ్యాత్మిక విజ్ఞానం అందులో ఇమిడి ఉందో ఆనాటి గోపకాంతలు ఈ మదనం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని చర్చించుకునేవారు. ఆత్మజ్ఞాన విశేష తత్వాలని వాడుకునేవారు. ఆ తత్వం పూర్తయ్యేటప్పటికి వెన్న వచ్చేసేది అనమాట. ఆ తత్వ సిద్ధిగా వెన్న లభించేసేది అనమాట. రోజు ఉదయం 40 నిమిషాల పాటు ఇదే ప్రక్రియని గోకులంలో గోపకాంతలందరికీ సాధనగా పరమాత్మ ఉపదేశించాడు. వాళ్ళందరూ ఎవరు వేద విధులు కాదు, అయినప్పటికీ ఆత్మవిధులు. వారెవరూ వేదాభ్యాసం చేయలేదు, వాళ్ళు ఘనాపాటిలు కాదు గోపకాంతలు ఎవరు కూడా. కానీ సర్వస్వ శరణాగతి చేత ఆత్మవిధులయ్యారు. జాగ్రత్తగా గమనిస్తే శాస్త్రవిధుడవడం కంటే ఆత్మవిధుడవడం మానవుడికి అత్యంత అవసరం. ఈ సత్యాన్ని ఈ మథన ప్రక్రియను సూచించడం ద్వారా చెప్తున్నారు. చదవండి. జ్ఞానము కలుగగానే ఆత్మానుభూతి లభిస్తుంది. పోయింది మళ్ళా పోయింది, వినపట్టలేదయ్యా బాబు. శ్రీకాంత్ గారు మీకు ఎట్లా వినిపిస్తుందండి? లేకపోతే కృష్ణప్రసాద్ గారు, అంటే ఆడియో ఎటుపక్క? మాకు వినిపిస్తానండి బాగానే పడుతుందండి. ఓకే, అయితే గురువు గారి కనెక్షన్ మీది కూడా కొంచెం రెడ్ గా వస్తుందండి గురువు గారు. అది అటుపక్క కొంచెం కనెక్షన్ ఇది లేదేమో. అంటే నెట్ వీక్ గా ఉందంటారా? అవునండి. సరే, ఓకే. అదే లాస్ట్ సెంటెన్స్ అండి, జ్ఞానము కలుగగానే. ఆగాగు, ఒక్క నిమిషం ఉంటుంది. నేను నెట్ వీక్ గా ఉందట, కొద్దిగా దూరంగా ఉన్నాను, నేను అక్కడ కూర్చుంటాను. ఒక నిమిషం, జస్ట్ అ మినిట్. ఇవాళ సీట్ మారాను, అదేమో కొద్దిగా దూరంగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి, ఈజ్ ఇట్ ఓకే? బాగుందండి. చెప్పండి.
ఒక ఫైనల్ సెంటెన్స్ అండి. జ్ఞానము కలుగగానే ఆత్మానుభూతి లభిస్తుంది. జ్ఞానము కలగగానే ఆత్మానుభూతి కలుగుతుంది. రివర్స్ కూడా ఆలోచించకూడదండి. అంటే ఆత్మానుభూతి కలిగిన తర్వాత జ్ఞానం వస్తుంది అనకూడదు. సత్యాన్ని గ్రహించాలి. కొన్ని సాంప్రదాయాలలో నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందిన తర్వాత మాత్రమే నీకు ఆత్మానుభూతి కలుగుతుందని నిష్కర్షగా చెప్తాం అన్నమాట. అంటే కేవలం జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లా చెప్తారు. మిగిలినటువంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే లేదు, అది ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉన్నదానికి సాక్షాత్కారం ఏమిటి, ఎక్కడొంచో వచ్చి కనబడితే కదా సాక్షాత్కారం అనేటటువంటి కుతర్కాలకు అవకాశం ఇస్తారన్నమాట. ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. అద్వైత మార్గంలో స్పష్టంగా మనం చెప్పబడే అంశం, సరి అయిన క్రమ మార్గం ఏమిటంటే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. జ్ఞానం అంటే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియ ఇంద్రియాలకి ఆవల ఉన్నటువంటి అతీత స్థితిని తెలుసుకునే స్థాయికి బుద్ధి ఎదగాలి, వికసించాలి, ఆ వివేకం రావాలి, ఆత్మానాత్మ వివేకం రావాలి. ఆ ఆత్మానాత్మ వివేకానికి జ్ఞానం అని పేరు. జ్ఞానం ఏర్పడిన తర్వాతే ఆత్మానుభూతి కలుగుతుంది, నిర్ణయంగా చెప్తున్నారు. చదవండి. ఇప్పుడు ఈ శ్లోకం అయిపోయిందండి. 5వ శ్లోకం మొదలు పెట్టండి. చదవండి. పేజ్ 44 అండి, PDF చూస్తున్న వారికి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అజ్ఞాన కలుషం, అజ్ఞానము చేత కలుషితమైన జీవం, జీవుని జీవభావమును జ్ఞానాభ్యాసాత్, జ్ఞానాభ్యాసము వలన వినిర్మలం, నిర్మలముగా కృత్వా చేసి జలం నీటిని కతకరేణువత్ చిల్లగింజవలే. మంచి ఉపమానం అండి. ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టేసుకుని అద్భుతమైన నీళ్ళు వచ్చేసినాయని మన అభిప్రాయం. సరే, దీని సమస్యలను ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం. పూర్వకాలం నుంచి మన దగ్గర చెల్ల గింజలు ప్రతి ఇంట్లోనూ ఉండేవి. ఎండాకాలంలో చెల్ల గింజలు అమ్ముకొచ్చేవాళ్ళు. ఎండిపోయిన చెల్ల గింజలు అమ్మితే ఆ చెల్ల గింజల యొక్క గంధం చాలా మంచి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ చెల్ల గింజలు నీళ్లని తేరగడతాయి అన్నమాట. అంటే మాలిన్యాలను అడుగుకు పంపించేసి మంచి తేట నీటిని పైకి చేరుకునేట్టు చేస్తాయి అన్నమాట. అయితే ఇది ఏనాటి కాలంలో మనం సనాతన ధర్మంగా పరిగణించామంటే ఆనాడు జల కాలుష్యం లేదు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఇతరత్ర జల కాలుష్య వాహకములైనటువంటి అనేక బ్యాక్టీరియాలు, వైరస్లు ఆనాడు లేవు. ఇలాంటి వైపరీత్య ధోరణులు లేవు. ఎక్కడ చెరువులో నీళ్ళైనా, కాలువలో నీళ్ళైనా, నదుల్లో నీళ్ళైనా సులభంగా ఎవరైనా తాగగలిగేటటువంటి స్థాయిలో ఉండేదన్నమాట. అయినప్పటికీ వాటిలో ఉన్నటువంటి సాలిడ్స్ అన్నీ కూడా, అంటే నీటిలో ఉన్నటువంటి ఘన పదార్థాలన్నీ అడుగుకు చేరుకోవాలి అంటే ఈ చెల్ల గింజ వేసేవారు. ఈ చెల్ల గింజ వేస్తే ఒక ప్రక్రియ జరిగి ఆ చెల్ల గింజలో ఉన్నటువంటి కెమికల్స్ వలన అది నీరు తేరగట్టి అవి కిందకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ సాలిడ్స్ అన్ని కిందకు వచ్చేస్తాయి. ఆ పైన నీటిని తాగేవారు అడుగునున్నటువంటి 1/4 అంటే 25%ని మరలా బయటకు తీసుకొచ్చి మొక్కలకు పోసేసేవాడు. అవి వాటికి ఉపయోగం. ఈ ప్రక్రియ ప్రతి ఇంట్లో జరిగేదన్నమాట. రోజు గృహిణికి ఎన్నో బాధ్యతలు ఉండేవన్నమాట. అందరికీ సరిపడా నీటిని అందించడం, అందరికీ సరిపడా పంచామృతాలను అందించడం, అందరిలో సత్వగుణాన్ని అభివృద్ధి చేయడం, ఎవరు ఘర్షణ పడకుండా ఉండటం, అందరి శాంతికి తని ఆధారంగా ఉండటం, ఆవిడ స్వయంగా ఆత్మజ్ఞానంలో ఉండటం, ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞాన ప్రబోధకమైనటువంటి సూచనలను అందించడం, వారి వారి ఘర్షణలలో వారిని ఉత్తమమైనటువంటి దైవీ స్థితికి మేలుకొలిపేటటువంటి నిత్య పూజను నిర్వహించడం, ఈ విశేషమైనటువంటి పర్వదినాలలో
విశేషమైన దాన ధర్మాలతో కూడిన వ్రత జప తపో దీక్షలనన్నింటినీ కూడా ఆచరింపజేయటం, ఇన్ని ధర్మాలను అన్నింటినీ కలిపి ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు. గృహస్థాశ్రమం అంటే ఇన్ని అంశాలతో కూడుకుంటుంది. వీటన్నింటిలో కూడా గృహిణి ఎంతసేపు కూడా ప్రతి ఒక్కరిలో సత్వగుణాన్ని, ఆ దైవీ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని వెనుక నుంచి అందించేటటువంటి గొప్ప సామర్థ్యాన్ని గృహిణికి ఇచ్చారు. అయితే ప్రతి దాంట్లో కార్యభార నిర్వహణకు వచ్చేటప్పటికి కర్తగా గృహస్థుని పెట్టారు. ఈ గృహస్థు ఆ గృహిణి యొక్క సహకారంతో ఈ రకమైనటువంటి దివ్య జీవనాన్ని జీవించాలి, ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమ ఆశయాన్ని అందించినటువంటి గృహస్థాశ్రమ ధర్మం భారతీయ సనాతన ధర్మంలో కనబడుతుంది. తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే ఇద్దరు లేచి సిద్ధపడి సుప్రభాత సేవ పూర్తి చేసి అప్పుడు అరుణోదయ కాలానికి సిద్ధపడినటువంటి గృహస్థులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళింట్లో ప్రశాంతత, వాళ్ళింట్లో ఆనందం, వాళ్ళింట్లో ఆత్మజ్ఞానం, అన్ని చోట్ల కూడా ఈ దివ్య జీవనం కనబడుతుంది. వాళ్ళింట్లో వాక్ సంయమనం, బుద్ధి సంయమనం, మనో సంయమనం, కాయ సంయమనం అన్నీ కూడా అభ్యాసంలో ఉంటాయి. ఈ సంయమన శక్తి ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళలోనే జ్ఞానం ఉంటుంది. అందుకని ఈ చిల్ల గింజ సంయమనానికి గుర్తు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా చెప్పడం ఎందుకోసం అంటే ఆ చిల్ల గింజ యొక్క లక్షణం ఆధారంగా వేసి ఇక్కడ ఒక సంయమన సూత్రాన్ని ఈ శ్లోకంలో అందిస్తున్నారు. తాత్పర్యం మళ్ళా చదువు. అజ్ఞాన కలుషం, అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జీవభావమును జ్ఞానాభ్యాసము వలన నిర్మలముగా కృత్వా చేసి జలం నీటిని కతక రేణువత్ చిల్లగింజవలే జ్ఞానము స్వయం తనకు తానే నశ్యేత్ కనిపించకుండా పోతుంది. మానవుడిలో నిద్రపోయిన తర్వాత లేచేటప్పుడు ప్రతిరోజు ఎలా లేస్తున్నాడనే గమనింపు ఒక గొప్ప సాధన. ఇది మన సాధకులందరూ తప్పక చేయాలన్నమాట. ఏ మార్గం వాళ్ళైనా సరే, కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం, ఎవరైనా కావచ్చు, లేచేటప్పుడు ఏ భావంలో లేస్తున్నాడు, ఏ ఆత్మభావంలో మేలుకొనేటటువంటి అభ్యాసాన్ని తప్పక చేయాలి. ఆత్మభావంలో మేలుకోవాలంటే ఆత్మభావంలో నువ్వు ముందు నిద్రలోకి వెళ్ళాలి. వెళితేనే ఆత్మభావంలో లేస్తావు. లేకపోతే మానవులందరూ ప్రతిరోజు ఏదో ఒక సంస్కార విశేషం చేత మేల్కొంటారు, ఏదో ఒక వాసనా బలం చేత మేల్కొంటారు, ఏదో ఒక గుణబలం చేత మేల్కొంటారు. ఈ బలములన్నీ నిన్ను జీవభావం అనే సంగత్వ దోషాన్ని కలిగిస్తుంది. నేననే స్వరూప జ్ఞానం, నేననే ఆత్మజ్ఞానానికి ఈ మూడు గుణబలం, సంస్కార బలం, వాసనా బలం అనేటటువంటివి నేను శరీరమునే అనేటటువంటి అజ్ఞానాన్ని కలిగిస్తుంది, దేహాత్మ భావాన్ని కలిగిస్తుంది. ఏమంటే మరి అజ్ఞానం తొలగేది ఎట్లా? వెంటనే నువ్వేం చేయాలట? నేను ఆత్మస్వరూపుడని అనేటటువంటి చెల్ల గింజను అందులో వేయాలి. వేయగానే ఆ చెల్లగింజ ప్రభావం చేత నీటిలో ఉన్న మాలిన్యాలు అడుగుకు పోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలి నీకు ఉపయోగించడానికి అనువుగా, తాగడానికి యోగ్యంగా ఎట్లా అయితే మార్చిందో, నేను ఆత్మస్వరూపుడు అనేటటువంటి స్వరూప జ్ఞానం నీ భావనామయ ప్రపంచమైనటువంటి జీవభావాన్ని అడుగు తోసేస్తుంది. ఎంత అడుగుకు తోసేస్తున్నాయి అంటే పైకి రాకుండా నిరోధిస్తుంది. అప్పుడు నీ వ్యవహార కాలంలో నేను ఆత్మస్వరూపుడననే భావంలో స్థిరంగా ఉంటావు, అవ్యవహారిగా ఉంటావు. అదే లక్షణం కళలో కూడా వస్తుంది, అదే లక్షణం నిద్రలో కూడా వస్తుంది. ఇలా మూడవస్థలలో ఎవరైతే నేను ఆత్మస్వరూపుడనే ఆత్మనిష్టలో సహజంగా శరీర ప్రాణ మనో బుద్ధి చైతన్యాలను సంయమనం చేయడం ద్వారా, సంయమనము అంటే అర్థం ఏంటంటే అనవసరమైనటువంటి వాటిని అప్రధానం చేయడం, కేవలం ఈ లక్ష్య సిద్ధికి ఏది ఉపకరణమో దాన్ని మాత్రమే స్వీకరించాలి. ప్రపంచంలో ఉన్నవన్నీ మానవుడు నేర్చుకోకర్లేదు,
ప్రపంచంలో ఉన్నవన్నీ మానవుడు తెలుసుకోక్కర్లేదు, అప్పుడు డస్ట్బిన్ అయిపోతుంది. ప్రస్తుతం మానవుడు చేస్తున్న పని ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నేర్చేసుకోవాలి, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా ఉండాలనుకున్నాడు. దాని వలన పెద్ద డస్ట్బిన్ గా తయారవుతారు. రాజసిక తామసిక రాగద్వేషాలతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీలో ప్రచోదనం చేస్తూ ఉంటుంది అంతర్లీనంగా. నీ వ్యవహార కాలంలో నువ్వు స్వీకరించినటువంటి సాక్షిగా ఉండకుండా తాదాత్మ్యత సంగత్వం చెంది స్వీకరించినటువంటి సమస్తమైనటువంటి సమాచారము నీ మనోపరిధిలో, నీ బుద్ధి పరిధిలో, నీ చిత్త పరిధిలో, నీ అహంకార పరిధిలో ప్రచోదనం చేస్తాయి, ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అందువలన అవన్నీ కూడా నీ మీద ప్రభావితం అవుతాయి, ఆ గుణధర్మాన్ని ప్రభావితం చేస్తాయి, మేలుకొనేట్లు చేస్తాయి. అనేక జన్మార్జితమైనటువంటి ఎన్ని అంశాలున్నా కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చే పనిలోకి వస్తాయి. అప్పుడు ఏమైంది అంటే అడుగునున్న మాలిన్యం పైన ఉన్నటువంటి స్వచ్ఛమైన నీళ్ళకి సంపర్కం ఏర్పడి మొత్తం జలం తాగడానికి వీలు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఒక మథన ప్రక్రియ జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్తగా చేయాలి? ఎప్పుడు వెన్న వస్తుందో జాగ్రత్తగా గుర్తుపట్టాలి, ఆ వెన్నని వేరు చేయాలి. అలాగే నీరు ఎప్పుడు తేరుకుంటుందో గమనించాలి. పైనుంచి నీళ్లు తీసుకునేటప్పుడు ఆ నీళ్లు కింద నుంచి పైకి కలియబెట్టకూడదు. కలియబెడితే మళ్ళీ కింద ఉన్న మాలిన్యములన్నీ పైకి వచ్చేస్తాయి. జాగ్రత్తగా పైన ఉన్నటువంటి తేట నీటిని స్వీకరించడం నేర్చుకోవాలి. దీనిని మీరు ఫ్రాయిడ్ థియరీతోటి అనుసంధానం చేయవచ్చు. ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనస్తత్వ శాస్త్రం మొత్తం అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడ్చబడింది. ఇది భారతీయ వేద విజ్ఞానం, వేదాంత విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం. ఎంతో విస్తారంగా చెప్పబడేటువంటి ఆ మొత్తం మానసిక వ్యవస్థ అంతా కూడా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడ్చబడింది. అంటే అర్థం ఏంటంటే భారతీయ తత్వశాస్త్రం ఈ మానసిక పరిశోధనలో ఎంతో ముందుందన్నమాట. ఎంత ముందుందంటే మనస్సుని 3 భాగాలుగా కనుక విభజిస్తే ఇడ్, ఈగో, సూపర్ ఈగోగా విభజించాడు ఫ్రాయిడ్. అందులో ఇడ్ అనేటటువంటిది ఈ చిల్ల గింజ వలన కిందకి దిగిపోయినటువంటి మాలిన్యాలన్నీ అడుగుకి ఎట్లా చేరతాయో ఈ ఇడ్ అనేటటువంటి భాగంలోకి చేరుతాయి. అందులో అన్నీ కూడా మానవునికి సంబంధించిన వేస్ట్ డస్ట్బిన్ అంతా కూడా ఇడ్ అనమాట. అవి పనికిరావు. అవి సామాజిక జీవనానికి పనికిరావు, వ్యక్తిగత జీవనానికి పనికిరావు, ఆంతరంగిక జీవనానికి అసలు పనికిరావు, దివ్య జీవనానికి అసలు పనికేరావు, జ్ఞానయుతమైన ఆత్మానుసార జీవనానికి అసలు వ్యర్థం. అది విసిరివేయవలసింది, పనికిరావు. అవి స్థావరాలకు మాత్రమే పనికొస్తాయి, జంగమ జీవులకు పనికిరావు. కాబట్టి ఆ ఇడ్డు జోలికి నువ్వు వెళ్ళమాక, దాన్ని తలుపు తెరవమాక, వాటిని నిజ జీవన సరళిలోకి రానివ్వమాక, శాశ్వతంగా ఆ ఇడ్డును మూసేయి అనేటటువంటి సూచనని ఇచ్చాడు ఫ్రాయిడ్. అదే అంశాన్ని ఇక్కడ చిన్న ఉపమానంతో చెప్పేశారు. ఆ చిల్ల గింజ వేస్తే మాలిన్యాలన్నీ అడుగుకి ఎట్లా వెళ్ళిపోతాయో అట్లా నువ్వు సాధన చెయ్యాలి. నువ్వు ఏ సాధన చేసినా సరే నీలో ఉన్నటువంటి గుణమాలిన్యాన్ని అడుగుకు పంపించాలి. దాన్ని నిద్రలేవనివ్వకూడదు, మేల్కొననివ్వకూడదు. నీ వ్యవహార సరళిలో ఉన్నటువంటి ఈగో, సూపర్ ఈగో, ఈ రెండు కూడా ఈ ఇడ్డు చేత ప్రభావితం అవ్వకుండా చూసుకో. ఎప్పుడెప్పుడైతే ఈ ఇడ్డు వచ్చి ఈగో, సూపర్ ఈగో మీద ప్రభావితం అవుతుందో అప్పుడు మానవుడిలో డిప్రెషను, అప్రెషను, సప్రెషను ఈ 3 వస్తాయి. ఇవాళ ప్రపంచంలో ఎవరిని కదిలించినా ఈ 3 మాటలే చెప్తారు. అయితే డిప్రెషను ఎందుకు వచ్చిందమ్మా? అప్రెషను. అప్రెషన్ ఎందుకు వచ్చిందమ్మా? సప్రెషన్. ఇంతే. అందరికీ స్ట్రెస్, అందరికీ స్ట్రెయినే. ఎవ్వరూ స్ట్రెస్ ఫ్రీగా లేదు. ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉంటే గాని ఆనందాన్ని అనుభవించలేడు. ఆనందాన్ని అనుభవిస్తే గాని జ్ఞానాన్ని గుర్తించలేడు. జ్ఞానాన్ని గుర్తిస్తే గాని ఎదగలేడు. అప్పుడు కానీ ఆత్మనిష్ఠుడు కాలేడు. స్వాత్మజ్ఞానం తెలియబడదు, స్వప్రకాశం తెలియదు. అంటే నీ యొక్క జ్ఞానం వ్యవహారం చేత ప్రభావితం కాకూడదు. నీ యొక్క జ్ఞానం
సందర్భోచితమైనటువంటి సంఘటనల బలం చేత ప్రభావితం కాకూడదు. నీ యొక్క జ్ఞానం ఆవేశాల చేత ప్రభావితం కాకూడదు. నీ యొక్క జ్ఞానం అరిషడ్వర్గాల చేత ప్రభావితం కాకూడదు. నీ యొక్క జ్ఞానం ప్రకృతి చేత ప్రభావితం కాకూడదు. నీ యొక్క జ్ఞానం త్రిగుణాత్మకమైనటువంటి కషాయితమైనటువంటి దాని ద్వారా ప్రభావితం కాకూడదు. అజ్ఞాన మాలిన్యం అంటే త్రిగుణ మాలిన్యమే అజ్ఞాన మాలిన్యం. ఆ త్రిగుణములు సమత్వంలో ఉంటేనేమో ఆనందం, ఆ త్రిగుణములు విషమత్వంలో ఉంటేనేమో సుఖం దుఃఖం. ఈ గొప్ప సూక్ష్మమైనటువంటి సూత్రాన్ని ప్రతి సాధకుడు తన అంతరంగాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. ఎప్పుడెప్పుడు గుణసామ్యత గుణ సమత్వం భంగమవుతుందో అప్పుడప్పుడు ఆనందం పోతుంది. ఎప్పుడెప్పుడు గుణం విషమత్వంలోకి వస్తుందో అప్పుడు విశేషాలు గోచరిస్తాయి. ఆ విశేషాల ద్వారా సుఖ దుఃఖాలను అనుభవిస్తాయి. గుణ సమత్వం ఉన్నప్పుడు సామాన్యంగా ఉంటుంది, ఏమీ ఉండదు, అంతా క్షేమం అండి అన్న ఒక అంశం తప్ప, లోకా సమస్తా సుఖినో భవంతు అన్న ఒకే ఒక సూత్రం తప్ప, ఆనందదాయకమైనటువంటి దివ్య జీవనం తప్ప, ఆత్మజ్ఞానాన్ని పొందాలనే లక్ష్యం తప్ప ఇతరములు గోచరించవు. ఎప్పుడైతే గుణ విషమత్వం అనే జీవభావం గోచరిస్తుందో అప్పుడప్పుడు విశేష భావాలు అంకురిస్తాయి, విశేషమైన వ్యవహారాలు అంకురిస్తాయి. తనను తాను గొప్పవాడిగా నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కనబడతాయి. ఇది గుణ విషమత్వం. ఈ గుణ విషమత్వంలో సంస్కార బలం వృద్ధి చెందుతుంది, వాసనా బలం వృద్ధి చెందుతుంది, రాగద్వేషాలు వృద్ధి చెందుతాయి, సాక్షిత్వం లోపిస్తుంది, దివ్య జీవనం లోపిస్తుంది, దైవీ భావన లోపిస్తుంది, త్యాగ భావం లోపిస్తుంది, స్వార్థ భావం పెరుగుతుంది. ఇన్ని అంశాలకు కలిపి జీవభావము అజ్ఞానము అని పేరు. అజ్ఞానం అని ఒక మాటతో చెప్పి కొట్టేలా మనం దానిని ఎన్నో రకాలుగా పరిశోధించి చూసాం. అది ఏర్పడడానికి కారణాలను పరిశోధించాం, దానికి పరిష్కారాన్ని కూడా ప్రతి శ్లోకంలో సూచిస్తాం. చదవండి. అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జీవభావాన్ని జ్ఞానాభ్యాసం నిర్మలం చేస్తుంది. ఎట్లా చేస్తుందో చూద్దాం. పాఠం రాని విద్యార్థి 10 మారులు చదివి రాదు అన్న కలుషితమును పోగొట్టుకొని వచ్చింది అన్న నిర్మలత్వంను సాధిస్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గమనించాలి. తల్లిదండ్రులందరూ కూడా పిల్లలంతా సమానమే అని అనుకుంటుంటారు. సమానం కాదు. మనుషులంతా సమానమే, సమానం కాదు. ఎక్కడ? వారి ప్రతిభలో, వారి జ్ఞాన స్థితిలో సమానం కాదు. అంటే జ్ఞానం అంటే ఇప్పుడు ఏ జ్ఞానం అంటే బుద్ధి చైతన్యాన్ని తెలుసుకోవడం అనేటటువంటి జ్ఞానయోగ మార్గం గురించి మాట్లాడుతున్నాం. స్వరూప జ్ఞానంలో అందరూ సమానమే, ఆత్మస్థితిలో అంతా సమానమే. ఆత్మస్థితిలో అన్నీ ఏకీకృతమయ్యే ఉన్నాయి, అసలు అనేకత్వానికి అవకాశమే లేదు. కానీ దానిని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి బుద్ధి యొక్క వికాసంలో, ప్రతిభలో సమానం కాదు. ఇది మనం ప్రపంచంలో అందరినీ గమనిస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఒక పిల్లవాడికి ఒకసారి వింటే వచ్చేస్తుంది. ఒక పిల్లవాడికి ఒకసారి క్లాస్ రూమ్లో విన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివితే వస్తుంది. ఒక పిల్లవాడికి ఒకసారి చదివితే రాదు, 10 సార్లు చదివితే వస్తుంది. ఇంకొక పిల్లవాడికి ఒకసారి చూసి రాస్తే వస్తుంది. ఇంకొక పిల్లవాడికి చూడకుండా రాస్తే వస్తుంది. ఇంకొక పిల్లవాడికి అప్పచెబితే వస్తుంది. ఇంకొక పిల్లవాడికి రకరకాల ప్రక్రియలు భిన్న కోణాలలో వివరించి చెప్తే వస్తుంది. ఇంకొక పిల్లవాడికి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప రాదు. ఇంకొక పిల్లవాడికి ఎంత ప్రయత్నించినా రాదు. అర్థమైందా? ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ప్రక్రియలు చేయడం ద్వారా అతనిలో ఉన్నటువంటి బలహీనతను అతను అధిగమించాడు. ఏమిటయ్యా అతని బలహీనత అంటే నాకు ఇది రాదు, నాకు ఇది తెలియదు, ఇది అజ్ఞానం.
ఈ ప్రక్రియలన్నీ చేయడం ద్వారా నాకు ఇది తెలిసింది, నేను తెలుసుకోగలిగాను, ఇది నాకు స్వాధీనమయ్యింది, ఇది నాకు సంయమించబడింది, ఇది నేను తెలుసుకున్న తర్వాత నేను ఈ జ్ఞానానుభవ సిద్ధిని పొందాను, ఈ వైపరీత్యం తొలగింది అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి చేరతారు. ఇది జ్ఞానం అంటే. చాలామంది అనేకమైనటువంటి అనుభవాలని నాకు వ్యక్తిగతంగా చెప్తూ ఉంటారు. నాకు ఆ అనుభవం కలిగిందండి, నాకు ఈ అనుభవం కలిగిందండి, నాకు ఇంతకుముందు అది కనపడలేదండి, ఇది కనపడలేదండి, ఇప్పుడు ఇది కనపడిందండి, అది కనపడిందండి, నేను ఈ సాధన చేశానండి, ఈ సాధనా ఫలం అలా అయిందండి, ఆ సాధనా ఫలం ఇలా అయిందండి. ఇలా ఎవరెవరో వారి వారి జీవన సరళిలో వారి సాధనా మార్గం గురించి చెప్తూ ఉంటారు. అయితే నేను అందరికీ వేసేటువంటి ఒక సమానమైనటువంటి కామన్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పుడు ఇది కనపడింది, లేదు ఇప్పుడు ఇది తెలిసింది, లేదు ఇప్పుడు ఇది అనుభవం అయింది, నీకేం నిర్ణయం అయింది, నీకేం ఉపయుక్తమైంది, నువ్వు ఏది పోగొట్టుకోవడానికి ఇది ఉపయుక్తమైంది, లేదా ఏది పొందడానికి ఇది ఉపయుక్తం అనేటటువంటి ప్రశ్నని సాధకులందరూ ప్రతి అనుభవానికి, ప్రతి అనుభూతికి, ప్రతి దర్శనానికి ఈ ప్రశ్నను జోడించాలి. దీని ద్వారా నేనే అజ్ఞానాన్ని కోల్పోయాను, దీని ద్వారా నేనే జ్ఞానాన్ని పొందాను, నేనే అతీత స్థితిలో నిలకడ చెందగలిగాను, నేనే రహిత స్థితిలో ఉండగలిగాను. ఈ 4 చాలా ముఖ్యం. జ్ఞానయోగ మార్గంలో ఈ 4ంటిని ఉపయోగించుకోవాలన్నమాట. 1 అజ్ఞానం తొలగాలి, 2 జ్ఞానం నిర్ణయం అవ్వాలి, 3 అతీతంగా నీకు సాక్షిగా నువ్వు ఉండగలగాలి, రహితంగా లేనివాడుగా పరబాహ్య స్థితిలో ఉండగలగాలి. అతీతము ఉండటమే, రహితము కూడా ఉండటమే. ఈ 2 స్థాయి భేదాలు అన్నమాట. ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట అతీతం, పరము పరాత్పరము అవి రహితం. అయితే ఆ స్థాయికి చేరాలి అంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆ స్థాయికి చేరాలి అంటే, ఆ స్థాయిలో నిలకడగా స్థిరంగా కదలకుండా ఉండాలి అంటే ఈ కింది 2 భాగాలు పూర్తయిపోయి ఉండాలి. అప్పుడేమైపోతావు? ఇహ చెదిరిపో. అచలోయం సనాతన అన్న స్థితిలో నిలకడ చెదిరిపోతావు. చదవండి. అంటే ఇప్పుడు విద్యార్థులు డిఫరెంట్ కెపాసిటీ, కేపబిలిటీ ఉన్నట్టు ఈ జ్ఞానాభ్యాసం చేసినప్పుడు కూడా సాధకులు కూడా అక్కడ విద్యార్థులు ఎన్ని తరగతులు ఎన్ని స్థాయి భేదాలలో ఉంటారో ఇక్కడ కూడా సాధకులందరూ అలాగే ఉంటారు. చదివి రాని మనస్సును వచ్చినదిగా మార్చి ఇది సాధిస్తున్నాడు. అట్లే జీవునిగా ఊహింపచేసే అజ్ఞానంలో కలుషితమైన మనస్సును జీవోనాహం శుద్ధోహం ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం, నేను జీవుడను కాదు శుద్ధ స్వరూపుడను, ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సచ్చిదానందల క్షణాత్మకమైన బ్రహ్మమునే అని విచారణ చేసి ఈ లక్షణాలని గుర్తుపట్టాలండి. ఇవి లక్షణాలు. జీవో నాహం, నేను జీవుడను కాదు. నాహం దేవో, నేను దేవతను కాదు. జీవో నాహం, నాహం దేవో, దేవతను కూడా కాదు. మరెవరు? నేను సచ్చిదానంద స్వరూపుడను, నేను శుద్ధుడను, నేను నిత్యుడను, నేను బుద్ధుడను, నేను జ్ఞానస్వరూపుడను. బుద్ధుడు అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం అండి. బద్ధత లేనివాడు ఎవరో వాడు బుద్ధుడు. ఇలా స్వరూప జ్ఞాన లక్షణాలైనటువంటి బ్రహ్మ లక్షణాలని, సర్వవ్యాపక సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మ లక్షణాలను గుర్తుపట్టాలి. అక్షర పరబ్రహ్మయోగం, భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగాన్ని నిజ జీవితంలో సాధకుడు గుర్తుపట్టాలి. అక్షర పరబ్రహ్మయోగం చదువుకున్నంత మాత్రాన జ్ఞానివి కావు, తెలుసుకున్నంత మాత్రాన జ్ఞానివి కావు. ఆ లక్షణాలను నీ అవస్థాత్రయంలో నిలబెట్టుకోవాలి. నీ అవస్థాత్రయంలో సహజమవ్వాలి.
అలా ఎప్పుడైతే నీకు సహజమైందో అప్పుడు నువ్వెవరు అంటే బ్రహ్మనిష్ఠుడు. అందుకని క్షరపురుషుని యొక్క పద్ధతిని వివరించింది భగవద్గీత, అక్షర పురుషుని యొక్క పద్ధతిని వివరించింది, పురుషోత్తమ ప్రాప్తి గురించి చెప్పింది. ఇంకేం చెప్పింది? ఈ క్షర అక్షర పురుషోత్తమ నిర్ణయాన్ని పొందడానికి కావాల్సినటువంటి విభాగ న్యాయాలని చెప్పింది. క్షేత్రజ్ఞ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, ఇట్లా విభాగ న్యాయాలను అందించిందనమాట. మనం చివరిది మోక్ష సన్యాస యోగం, అది జ్ఞాన షట్కంలో. కాబట్టి చివరి 6 అధ్యాయాలని చదివి తెలుసుకుని ఎక్కడ గుర్తుపట్టాలంటే వాటిని అంటే నిజ జీవితంలో గుర్తుపట్టాలి. నీ అంతరింద్రియాలు ఏ విభాగ న్యాయంతో వ్యవహరిస్తున్నాయో నువ్వు గుర్తుపట్టగలగాలి. ఇది జ్ఞానయోగ మార్గం. పిల్లవాడు ఎట్లా అయితే అభ్యాసం చేసి తనకు తెలియని వాటిని తెలుసుకుని వాటిని ఆచరించి నిజ జీవితంలో దాని ప్రయోజనాన్ని పొందుతున్నాడో అలాగే సాధకుడు కూడా ఈ జ్ఞాన షట్కాన్ని నిరంతరాయంగా బాగా అధ్యయనం చేసి జీర్ణం చేసుకుని ఆ లక్షణాలను మథనం ద్వారా పొంది ఆ పొందినటువంటి లక్షణాలలో స్థిరంగా నిలకడ చెంది జీవనం సాగించి అవస్థాత్రయం లేనిదని, గుణత్రయం లేనిదని, శరీరత్రయం లేనిదని, దేహత్రయం లేనిదని ఈ త్రిపుటి అంతా కూడా కేవలం విద్యా వస్తువని, తాను కేవలుడని, తాను బ్రహ్మమని నిర్ణయాన్ని పొందాలి. చదవండి. జీవోనాహం శుద్ధోహం ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం. నేను ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం. ఇది మంచి సంస్కృత సమాసం. ప్రత్యేక్ అభిన్న బ్రహ్మ ఏవ అహం, అది దాని యొక్క పద విచ్ఛేదన. ప్రత్యేక్ అభిన్న బ్రహ్మ ఏవ అహం. ప్రత్యక్ అంటే మనం ప్రతిదానిని ప్రత్యక్గానే అనుభవిస్తాం. ప్రత్యక్షము అందులోంచే వచ్చింది. ఏదైనా అనుభవించాలంటే ప్రత్యక్షంగా ఉండాలి. మనకి ఎక్కడో పరోక్షంలో ఉండే నీ అనుభవం కుదరదు, చాలదు. ఎప్పటికప్పుడు నిన్నది లోపల నుంచి ప్రేరణ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇంకా పరోక్షంగానే తెలిసి నీకు ప్రత్యక్షంగా తెలియదు. తెలుసుకో 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 తెలుసుకో, ఇది తెలుసుకో, ఇది చెయ్యి, ఇది పొందు అనేటటువంటి ప్రేరణని చిత్తవృత్తుల ద్వారా అందించేటటువంటి బలాన్ని మానవుడికి ఇచ్చాడు ఈశ్వరుడు. ఈ ప్రత్యేక అన్న లక్షణం ఆ ప్రేరణ వలన వస్తుందన్నమాట. ఏదో భావన చేసినంత మాత్రాన మానవుడు సంతృప్తి చెందడు. ఆ భావనాత్మక ప్రపంచాన్ని ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు మాత్రమే జ్ఞానాజ్ఞాన నిర్ణయం జరిగి ఆనంద నిర్ణయం జరిగి దానిని అధిగమించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతాడు. కాబట్టి ప్రత్యక్ చాలా ఇంపార్టెంట్. అభిన్న వేరుగా లేదు. ఏమండి భార్యాభర్త వేరుగా ఉన్నారా? ఇది ప్రశ్న. ఓ గురువు గారి దగ్గర నాకు ఒక సంవాదం జరిగింది. అది ఎంత దూరం వెళ్ళింది అయ్యా అంటే ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళగా 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 ప్రశ్నలు ఎక్కడ దాకా వెళ్ళినాయంటే గురువు శిష్యుడు వేరుగా ఉన్నారా, భార్య భర్త వేరుగా ఉన్నారా, తల్లి పిల్ల వేరుగా ఉన్నారా, ఇది చర్చ. మరి చాలా జాగ్రత్తగా చేయాలి ఈ విచారణ. అలా చేస్తే ఎప్పుడైతే ఈ ద్వయం, ఎప్పుడెప్పుడైతే సర్వద్వంద్వములు అభిన్నములు అనేటటువంటి నిర్ణయాత్మక స్థితికి వస్తావో అది జ్ఞాన మార్గం, అది జ్ఞానయోగం, అది కైవల్యం. ఆ కేవలత్వం దిశగా నువ్వు పరిణామం చెందుతావు. నీ లక్ష్యం అప్పుడు కైవల్యం, అప్పుడు అభిన్నం. అవి ఈ రెండు వేరువేరే. సర్వద్వంద్వములు వేరువేరే, అవి ఎప్పుడూ ఒకటి కావు అన్నాం అనుకోండి, అప్పుడు కైవల్యం నీ లక్ష్యం కాదు. బ్రహ్మకల్పాంతానికి అన్నీ కలిసిపోతాయి. బ్రహ్మతో సహా పిపీలికాది బ్రహ్మ పర్యంతము లయమైపోతుంది. అప్పుడు మాత్రమే ఏకత్వం చెందుతుంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వాడు ఎప్పుడు భిన్నత్వం అనేటటువంటి దాంట్లోనే కొట్టుకుపోతుంటాడు. ఎప్పుడు భిన్నత్వం అనేటటువంటి దాంట్లో అహం బలపడుతుంది. అహంకార రహితంగా జీవించడానికి వీలు కాదు. అభిజాత్యం బలపడుతుంది, అభిమానం బలపడుతుంది, నేననే అభిమానం బలపడుతుంది. నేను ఎప్పటికీ తల వంచదనమాట. శరణాగతుడు అవ్వడు,
సర్వస్వ శరణాగతుడు అసలే అవడు, అయ్యాడని ఊరికి అనుకుంటూ ఉండడం. చాలా మంది ఈ నేననే అభిమానం చేత శరణాగతిలో కూడా నేను ఏనాటి నుంచో గురువుని ఆశ్రయించానండి, నేను ఏనాటి నుంచో ఈశ్వరుని ఆశ్రయించానండి, అయినా ఆ ఈశ్వరుడికి నా మీద దయగలగలేదండి, ఆ గురువుకి నా మీద దయగలగలేదండి అంటుంటాడు. ఇప్పుడు గురువు శిష్యులు వేరుగా ఉన్నారా, కలిసిపోయి ఉన్నారా, అభిన్నులుగా ఉన్నారా? అట్లాగే అన్ని మానవ సంబంధాలు అంతే. ఇక అందరూ ఆత్మస్వరూపులుగా, ఏకస్వరూపులుగా, సాక్షి స్వరూపులుగా జీవించేటటువంటి ఉత్తమ జ్ఞాన లక్షణం కృతయుగం. మిగిలిన రెండు మధ్యమ జ్ఞాన లక్షణం. ఇప్పుడు కలియుగంలో అధమ జ్ఞాన లక్షణం. ఇక్కడ భిన్నత్వమే ఎక్కువ. అందుకే భారతదేశ రాజ్యాంగంలో ఈ వాక్యం రాయబడింది. అందుకే ఈ వాక్యానికి అంత విశేషమైనటువంటి అర్థం ఉందన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే భారతీయ సనాతన ధర్మ సూత్రము అని భారతదేశ రాజ్యాంగంలో రాయబడింది. చూడటానికి అన్ని వేరువేరుగా కనబడినట్లుగా ఉంటుంది, కానీ అన్నిటి యొక్క లక్షణము ఒకటే. లక్షణము రీత్యా, జ్ఞానము రీత్యా అన్ని ఒకటే. ప్రత్యేక అభిన్న. బ్రహ్మము అంటే బృహత్ శబ్దం నుంచి బ్రహ్మం వచ్చింది. సర్వవ్యాపకము, ములుగురుచ్చ సందులేక ఉండుట. మామూలు తెలుగులో చెప్తే బ్రహ్మము అంటే ఏమిటయ్యా? ములుగురుచ్చ సందులేక ఉండుట. దానికి ఏ కదలికలు ఉండవు, అది లేని చోటు లేదు, అది లేని ప్రదేశం లేదు, అది లేని కాలం లేదు. దేశం చేత కానీ, కాలం చేత కానీ, పరిణామం చేత కానీ అది ప్రభావితం కాదు. కదలదు, వదలదు, విరుగదు, కరుగదు, ఒరుగదు, మొరుగదు. ఈ లక్షణాలు ఏమి లేవు దానికి. తద్బ్రహ్మేతి అంటుంది. బ్రహ్మం అంటే తత్, రెండు సమానార్థకాలే. ఏవం అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్రత్యయం అండి. సంస్కృత సమాసాలలో ఏకాక్షర శబ్దాలు కూడా ఉంటాయి. ఒక అక్షరం చెప్పినా కూడా శబ్దమే. ఏవం అంటే ప్రత్యక్, అభిన్న, బ్రహ్మ, ఏవం. చూడండి, ఈ మూడిటిని గుర్తుపట్టి గుర్తు లక్ష్యం చెప్తున్నాడండి. ప్రత్యక్ మొట్టమొదటి విడివిడిగా ఉన్నాయని తెలుసుకో, ప్రత్యక్షంగా ఉన్నాయని తెలుసుకో, అవి అభిన్నమని తెలుసుకో, అవి బ్రహ్మమని తెలుసుకో. ఏవం ఏకం, ఇదంతా కైవల్యంలో ఒకటే. ఇప్పుడు చదవండి. నేను జీవుడను కాదు, శుద్ధ స్వరూపుడను, ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సచ్చిదానందల క్షణాత్మకమైన బ్రహ్మమునే అని విచారణ చేసి విషయ ప్రవర్తనలో జీవరూపం కంటే గొప్పదైన తన రూపమును దర్శించి. రెండు రూపాలు నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకటి స్వరూపం, రెండవది విషయ రూపం. ఇప్పుడు దీన్ని విషయంగా అనుభవిస్తున్నాడా, స్వరూపంగా అనుభవిస్తున్నాడా? స్వరూపంగా ఉన్నాడు అనుకోండి ఆత్మజ్ఞానం, విషయంగా ఉన్నాడు అనుకోండి భిన్నం. ఈ భిన్నత్వంలో ఏమైపోయాడు? వేరుగా ఉన్నాడు, భోగ్యము వేరుగా ఉంది, భోగి వేరుగా ఉన్నాడు. లడ్డు వేరుగా ఉంది, తినేవాడు వేరుగా ఉన్నాడు, ఆనందించేవాడు వేరుగా ఉన్నాడు. ఇప్పుడు ఆనందాన్ని ఇచ్చే వస్తువు వేరుగా ఉంది. అన్య వస్తువుని అపేక్షించి దానిని అనుభవించడం ద్వారా తాను ఆనందాన్ని అనుభవించాడు. ఇది విషయం, ఇది విషయ రూపం, ఇది జీవభావం. ఆనంద లక్షణం స్వరూపం, జ్ఞాన లక్షణం స్వరూపం, ఇది నా స్వరూపం. ముహూర్త కాలంలో వివాహం చేసేటప్పుడు ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏమిటయ్యా ప్రాధాన్యత అంటే అందరూ సకల దేవతలు ఆ సమయానికి ఆశీర్వదిస్తారంట. ఆ సమయానికి బ్రహ్మరంధ్ర స్థానం మీద ఇద్దరు హస్తమస్తక సంయోగం అనేటటువంటి దీక్ష ద్వారా ఒకరిలో ఉన్న జ్ఞానాన్ని మరొకరిలోకి ప్రవేశపెడుతున్నారు. ఈ హస్తమస్తక దర్శన స్పర్శన దీక్షలు అప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. తద్వారా నీవు నేను ఏకము, ఎక్కడ? స్వరూప జ్ఞానం, అభిన్నము
అనేటటువంటి నిర్ణయాన్ని అంతమంది బ్రహ్మవేత్తల సమక్షంలో పొందుతున్నారు. అందుకని దానికి ఆ ముహూర్తానికి విశేషం అని చెప్పారు. ఎప్పుడెప్పుడైతే జ్ఞానం గుర్తించబడుతుందో ఆ జ్ఞాన లక్షణానికి విశేషంగా చెప్పాము. దానికి చాలా కాలంలో ప్రాధాన్యత ఇచ్చాం. జ్ఞానం ద్వారా జరపబడే ఏ వ్యవహారమైనా కూడా నీ స్వరూపాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మానవ సంబంధాలలో జ్ఞాన లక్షణంతో చూసి ఏకత్వాన్ని పొందాలి, అభిన్న స్థితిలో ఉండాలి, బ్రాహ్మీభూత స్థితిలో ఉండాలి, సచ్చిదానంద లక్షణంతో ఉండాలి. చదవండి. విషయ ప్రవర్తనలో జీవరూపం కంటే గొప్పదైన తన రూపమును దర్శించి నిలుపుకొని క్రమంగా జ్ఞానమును అంటే ఎరుకను సాధించు అభ్యాసం విరామం లేకుండా చేస్తే ప్లీజ్ అండర్లైన్ 10 times. విరామం లేకుండా చేస్తే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి శ్వాస, ప్రాణంలో ఏర్పడుతున్న కదలికలు ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రతి శ్వాస కూడా బ్రాహ్మీభూత స్థితి యందు నిలకడ చెంది విరామం లేకుండా గనక చేస్తే, మనం ఏం చేస్తున్నామట, ఉచ్ఛ్వాస నిశ్వాసములు బహిరంగం వైపు, బాహ్య ప్రకృతి వైపు, బాహ్య జగత్తు వైపు వెళ్ళిపోతుంది. ఏ పనిని మనం విరామం లేకుండా చేయడం లేదండి. మన లెక్కలో విరామం అంటే ఏంటంటే శవంలాగా పడుకోవడమే, అదే విరామం. ఆరామము విరామము ఈ 2 పదాలు ఉంటాయండి మన వేదాంతంలో. స్వరూప జ్ఞానం ఎక్కడ పొందుతావో దానికి ఆరామం అని పేరు. ఆ ఆరామ స్థితిలో స్వరూప జ్ఞానాన్ని పొందాలి అంటే విరామం లేకుండా ప్రయత్నించాలి. ఏ అంశమునందు, ఏ లక్ష్యమునందు నువ్వు విరామం లేకుండా ప్రయత్నిస్తావో దాని సిద్ధిని పొందుతావు, ఆ లక్ష్య సిద్ధిని పొందుతావు. చదవండి. ఇలా చేస్తే మనసును అజ్ఞాన కలుషము నుండి నిర్మలం చేయగలుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. ఆ అజ్ఞానం అంతా, ఆ కాలుష్యం అంతా తొలగిపోతుంది, నీవు స్వరూప జ్ఞానాన్ని పొందుతావు. జలం కతక రేణువత్ చిల్లగింజ గంధం తీసి బురద నీటిలో వేస్తే నీటిలోని బురదను గంధం అడుగుకు దింపి తరువాత తాను కూడా అడుగుకు దిగిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. చివరి మాట చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అండర్లైన్. చిల్లగింజ గంధం అరగదీసి ఆ గంధాన్ని నీటిలో కలిపి ఆ మిగిలిన చిల్లగింజను కూడా అదే నీటిలో వేస్తే అదంతా తాను చేయవలసిన పనంతా చేసేసి ఈ చిల్లగింజ కూడా అడుక్కుతుంది. అంతేగాని అది పైన ఉండదు. అకర్త. ఏ చిల్లగింజ అయితే జలాన్ని శుద్ధం చేయడానికి ఉపయుక్తమైందో ఆ చిల్లగింజ తనకు తానుగా తన కర్తృత్వాన్ని వదిలిపెట్టి అకర్తగా తాను కూడా మాలిన్యంలో కిందకు చేరు. మానవుడు కూడా అతడు అకర్త, అసంగుడు, అప్రమేయుడు, అఖండుడు, అనంతుడు. ఈ అకార శబ్దం చాలా విశేషమండి. అక్షరాణం అకారోస్మి అన్నాడు విభూతి యోగంలో. అకార శబ్దంతో చెప్పేవి వేదాంతంలో స్వానుభవ నిర్ణయాలు అనమాట. అజం, ఎప్పటికీ అసలు పుట్టనే లేదు. ఈ అజం అన్న ఒక్క మాటని వ్యావృత్తి చేస్తే ఒక పెద్ద సిద్ధాంతం, పరిపూర్ణ సిద్ధాంతం అంతా అజం అన్న ఒక నిర్ణయం మీద ఉంటుంది. నువ్వు ఏది చెప్పినా అది లేదంటాడు. నువ్వు ఎప్పటికీ పుట్టలేదు, అసలు పుట్టనే లేని పోవడం ఏంటంటే. కాబట్టి అజం, అవిభాజ్యం, అసంగం, అనంతం, అఖండం, అప్రమేయం, అక్షరం, ఇలా జాగ్రత్తగా పరిణామం చెందాలన్నమాట. అక్షరం నుంచి అజం దాకా. నువ్వు అసలు అక్షరుడినే తెలుసుకోకపోతే అజం అనేటటువంటి స్థితికి ఎలా చేరతావు? అజం అనేది కైవల్యం. నీలో ఉన్నటువంటి నేను స్వరూప జ్ఞానం అక్షరం, అది తప్ప మిగిలినవన్నీ క్షరం.
ఈ క్షరమేదో అక్షరమేదో విడగొట్టి చెప్పేటటువంటి జ్ఞానాభ్యాసం చెల్లగింజ. స్వప్రకాశం చెల్లగింజ, స్వరూప జ్ఞానం చెల్లగింజ, స్వాత్మానందం చెల్లగింజ. ఈ చెల్లగింజ అనేటటువంటి జ్ఞానం నీకు ఆ జలాన్ని ఎట్లా అయితే శుద్ధి చేసిందో నీ అంతరంగాన్ని అట్లా శుద్ధి చేసేటటువంటి కతక రేణువత్ దాన్ని సంపాదించాలి. ఇది గురూపదేశం. ఈ చెల్లగింజ ఏమిటయ్యా అంటే గురూపదేశం. ఈ ఉపదేశం నీలో ఉన్నటువంటి జీవభావాన్ని ఆత్మభావాన్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తుంది, వేరు చేస్తుంది, మాలిన్యాన్ని వేరు చేసి అడుగుకి తీసి పంపించేస్తుంది. తరువాత ఆ ఉపదేశం కూడా అడుగుకి వెళ్ళిపోతుంది. దాని అవసరం లేదు. ఇక గురువు శిష్యుడు వేరుగా ఉన్నంతసేపే ఉపదేశం. గురువు శిష్యుడు వేరుగా లేకపోతే ఇంకా ఉపదేశం ఏమిటి? ఆదేశము లేదు, ఉపదేశము లేదు. అభిన్నులు వాళ్ళిద్దరు. అటువంటి అభిన్న స్థితి ఎందుకు నువ్వు చేరాలి అనే లక్ష్యాన్ని, కైవల్యాన్ని నిరూపిస్తోంది. చదవండి. అప్పుడు నీటికి బురద కల్మషం కానీ చిల్లగింజ ప్రయోగ ప్రభావం కానీ లేక నీరు స్వచ్ఛంగా ఉంటుంది. జ్ఞానాభ్యాసం అజ్ఞాన కలుషమును అణిచివేస్తుంది. అంతవరకు మేలే. కానీ తాను బ్రహ్మము అయి ఉండే ఉనికి కంటే అయినానని అనుకుంటూ గుర్తించుకుంటూ ప్రవర్తిస్తే అప్పుడు బ్రహ్మ లక్షణములు తనకు ద్వైత లక్షణములుగా బంధిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండర్లైన్ 10 times, 100 times, 1000 times, 1,00,000 times. తాను బ్రహ్మమై ఉండుట వెరీ ఇంపార్టెంట్. తాను బ్రహ్మమై ఉన్నానని తలచుట. అంటే జ్ఞానాభ్యాసం నీకు అవసరమే. ఆ జ్ఞానాభ్యాసం వలన అజ్ఞానం తొలగింది, స్వరూప జ్ఞానం ప్రచోదనమైంది. స్వరూప జ్ఞాన నిష్టలో ఉన్నవాడు తాను బ్రహ్మమై ఉన్నాడని ఎవరికి తెలియజేయాలి? ఎవరికి తెలియజేయక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లే. ఎందుకని? పుష్పం వికసించిందని ఎక్కడో ఉన్న తేనెటీగకి ఎవరు చెప్పారు? ఈ పుష్పం అక్కడికి వెళ్ళి చెప్పిందే? చెప్పలేదు. తానుగా ఉన్నదంతే. గురువు తన స్థితిలో తాను ఉన్నాడంతే. కమలము వికసించిన భ్రమరము దానంతట అదే వస్తుంది. అర్థమైందా? కానీ కమలాప్తుడైనటువంటి సూర్యుడు మరి కమలముల దగ్గరకు వచ్చాడా? కమలములు వికసించడానికి కారణం ఎవరు? సూర్యుడు. మరి ఆ సూర్యుడు ఏమన్నా దిగి వచ్చాడా కమలముల దగ్గరికి? పోనీ ఈ కమలం ఏమన్నా సూర్యుడి దగ్గరికి వెళ్ళిందే? వెళ్ళలేదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే కమలాప్తుడు, కమలములు, భ్రమరములు. శిష్యుడు ఎప్పుడు కూడా భ్రమరం వలె ఉంటాడు, వెతుక్కుంటూ ఉంటాడు, అన్వేషిస్తూ ఉంటాడు. ఎక్కడ కమలాలు ఉంటాయా, ఎక్కడ గురువు గారు ఉంటారా, ఏం చెప్తారా, ఈ ఉపదేశం ఏం ఉపదేశం చేస్తారా, ఏం తెలియజెప్తారా అని భ్రమరం వలె శిష్యుడు వెతకాలి. గురువు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కమలము వలె ఉండొచ్చు. కొంతమంది గురువులు ఎలా ఉన్నారు? కమలం వలె ఉన్నారు. కొంతమంది గురువులు ఎలా ఉన్నారు? సూర్యుని వలె ఉన్నారు. ఈ రెండింటిలో ఏది కరెక్టో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమిటంటే బ్రాహ్మీభూత స్థితి అని ఉండుట, బ్రహ్మనిష్ఠుడుగా ఉండుట, ఈ రెండింటికి కొద్దిపాటి భేదం ఉందన్నమాట. బ్రాహ్మీభూత స్థితి అని ఉన్నప్పుడు కమలము వలె ఉంటాడు. బ్రహ్మనిష్ఠుడై సహజంగా ఉన్నప్పుడు సూర్యుని వలె ఉంటాడు. అతనికి ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం అనేటటువంటిది సహజం, సాధన కాదు. బ్రహ్మముగా ఉనికి కలిగి ఉండుట, సర్వుల మీద ప్రభావితం అవుతాడు. సూర్యుడు ఎలాగైతే ఏ భేదం లేకుండా సర్వుల మీద ప్రకాశిస్తున్నాడో బ్రహ్మనిష్ఠుడు సర్వుల మీద ప్రభావితం అవుతాడు. అలాంటి వాడు సూర్యుని వంటి వాడు. సరే, అలా కాదండి, నేను బ్రహ్మజ్ఞానిని అని బ్రహ్మము యొక్క అభివ్యక్తీకరణ, చిత్కళల ద్వారా అభివ్యక్తీకరణ ఉంటుందన్నమాట. ఆయా అభివ్యక్తీకరణ కూడా బ్రహ్మమే. కానీ ఆ అభివ్యక్తీకరణ ద్వారా నేను బ్రహ్మమునను గుర్తించబడవలెనని, తాను బ్రహ్మనిష్ఠుడనని గుర్తించబడవలననేటటువంటి అపేక్ష చేత బ్రహ్మనిష్ఠ చెడిపోతుంది.
ఇటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి వాటిని కూడా మన విజ్ఞానం పరిహరించింది. పనికిరాదు. నో, ఆ కాస్త తేడా కూడా ఉండకూడదు. 100కి 1000 మార్కులు రావాలి వేదాంతాల్లో, 100 మార్కులు సరిపోవు అనేటటువంటి జ్ఞానయోగ మార్గంలో సాధకులను పరిణమింప చేస్తుంది. చదవండి. జ్ఞానం అజ్ఞానం వలె బంధించదు. జీవుని తన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు అనే నిజ లక్షణములను ఎరిగింప చేయు సాధన ప్రక్రియయే జ్ఞానం. బాగా ప్రజ్ఞ యొక్క లక్షణాలను స్పష్టంగా చెప్పాడు. మళ్ళా చదవండి వాక్యం. జీవుని తన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు అనే నిజ లక్షణములు. చూడండి, 5 లక్షణాలు: సత్తు, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. సత్తు, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. నేను జీవుడుగా చేస్తున్నవి కూడా 5. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఈ 5ని వెంబడించావంటే జీవుడు అయిపోతావు. అదే ఆ 5 లక్షణాలని జ్ఞానం యొక్క లక్షణాలు, స్వరూప జ్ఞాన లక్షణాలను చెప్తున్నాడు, ప్రజ్ఞ యొక్క లక్షణాలను చెప్తున్నాడు. సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందం. ఒక 5 శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు, ఆ 5 విషయాత్మకాలు, విషయ పంచకాలు. దాన్ని అనుసరించి ఈ ప్రపంచంలో, ప్రకృతిలో, శరీరంలో జీవించావా, జీవుడు అవుతావు. నీ విరామం లేకుండా చేసే సాధనలో, నీ అంతరంగంలో ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. అభ్యాసాన్ని ఎట్లా మార్చాలో చెప్తున్నాడండి. జ్ఞానయోగ మార్గం అంటే ఏమిటో చెప్తున్నాడండి. ఎక్కడెక్కడైతే నీకు శబ్ద, స్పర్శ, రూపరస గంధాల ఎడల ఆకర్షణ, ఆసక్తి, సంగత్వం, ప్రేరణ, ఉత్సుకత ఏర్పడిందో వెంటనే నువ్వు వాటిని సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము అనే లక్షణాలను గుర్తించే ప్రయత్నం చెయ్యి. నేనెవరిని అన్న ప్రశ్నకి 5 సమాధానాలు చెప్తున్నాను. ఇన్యూమరబుల్ ఆన్సర్స్, అనేకమైన సమాధానాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏ సమాధానం చెప్పినా అది నేనెవరనే ప్రశ్నకి సరిపోతుంది. అలాగే కోహం బంధ, బంధం అనగా ఏమి అన్న ప్రశ్న కూడా ఇన్యూమరబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకని? శబ్ద, స్పర్శ, రూపరస గంధాత్మకమైన విషయ పంచకానికి సంబంధించినదంతా కూడా బంధం. కోహం బంధ అన్న ఆన్సర్లోకి వచ్చేస్తాయి అవన్నీ. నేనెవరిని అనే స్వరూప జ్ఞానానికి సంబంధించిన ఆన్సర్లు చెప్పమంటే అన్ని ఆన్సర్ని క్రోడీకరిస్తే, సమరైజ్ చేస్తే, కన్సాలిడేట్ చేస్తే నేను సత్స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను. అట్లాగే మనకి సాధనా మార్గాలు కూడా కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గము, అతీత మార్గము లేక కైవల్య మార్గం అని 5 సాధనా మార్గాలు. జాగ్రత్తగా గమనిస్తే అగ్ని యొక్క సాక్ష్యం ద్వారా, అంటే అగ్నికుండం చుట్టూతా వధూవరులు ఇద్దరు ప్రదక్షిణం చేస్తారు, చిటికెన వేలు పట్టు. ఈ చిటికెన వేలు కర్మ సంబంధం. భౌతికంగా చూస్తే కర్మ సంబంధం, స్వరూప జ్ఞాన సంబంధంగా చూస్తే సత్. నేను సత్స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను. ఈ చిటికెన వేలు ఆ చిట్ట చివర చెప్పిన ఆనందం. సత్ బటన వేలు. ఈ బటన వేలు, ఈ చిటికెన వేలు పనిచేస్తాయి అన్నమాట. ఆ పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకోవయ్యా అని
పెళ్లి కుమారుణ్ణి హెచ్చరిస్తూ ఉంటారన్నమాట బ్రహ్మవేత్తలు. ఎందుకని? కర్మ ఆనందం. జాగ్రత్తగా గమనిస్తే భక్తి జ్ఞానం. కర్మ పరిణామం చెందే కొద్దీ ఆనంద లక్షణం ఏర్పడుతుంది, భక్తి పరిణామం చెందే కొద్దీ జ్ఞాన లక్షణం ఏర్పడుతుంది. దానికంటే అవతల యోగం ప్రకాశం. యోగం పరిణామం చెందే కొద్దీ ప్రకాశ స్థితికి చేరుతుంది. దానికంటే అవతల జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం పరిణామం చెందే కొద్దీ చైతన్య స్థితి తెలియబడుతుంది, చైతన్య వికాసం ఏర్పడుతూ ఉంటుంది, చైతన్యంలో పరిణామం జరుగుతుంది. ఇక ఆఖరిది కైవల్య మార్గం. కైవల్యంలో సత్ అసత్ అన్న గొడవ లేదు, అసలు అసత్తే లేదు, ఉన్నదంతా సత్తే. ఇది కైవల్య మార్గంలో పరిణామం చెంది సత్ స్థితి యందు సద్రహితమైపోతాడు. ఆఖరి మెట్టు ఏమిటయా అంటే సద్రహితం, వస్తుమద్రహితం. వేదాంతంలో చెప్పబడేటటువంటి ఉపనిషత్ మార్గంలో ప్రస్థానత్రయ భాష్యంలో చెప్పబడేటటువంటి విశేషాలన్నింటినీ ఈ వ్యాఖ్యలో ఇమిడ్చారు. మానవ జీవితంలో కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం, కైవల్య మార్గం అనేటటువంటి ఈ 5 రకాలైన జీవన విధానాలు ఇమిడి ఉన్నాయి. ఇవి జ్ఞానాభ్యాసాలు. వీటిని శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి విషయ పంచకం వైపు నడపడమే, విషయ పంచకం వైపు జీవించడమే, విషయ పంచకం వైపు ప్రేరణ పొందడమే, విషయ పంచకం వైపు ఉత్సుకతను పొందడమే, ఆసక్తిని పొందడమే, అనుభవించాలనే భోగ్యంగా చూడడమే జీవభావము. ఈ మార్గాలని, ఈ సాధనల్ని ఉపయోగించి నీవు ఏం పొందాలి? సత్స్వరూపాన్ని పొందాలి, చైతన్య స్వరూపాన్ని పొందాలి, ప్రకాశ స్వరూపాన్ని పొందాలి, జ్ఞానస్వరూపాన్ని పొందాలి, ఆనంద స్వరూపాన్ని పొందాలి. కానీ అసలు క్రమం ఏమిటి అంటే నీ లక్ష్యం సత్తు సద్రహితము. అది నీ కైవల్యంలో. కైవల్య మార్గంలో సత్తు యొక్క నిరూపణే ఉంటుంది అనమాట. సత్తుని నిరూపించి సద్రహితాన్ని చూపిస్తే, బయలుని చూపిస్తే నువ్వు లేకుండా పోతావు. అది కైవల్య మార్గం. ఇక రెండవది, దానికంటే ఓ మెట్టు కిందకి దిగాం, అది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలో ఏం నిరూపిస్తాం? చైతన్య వ్యావర్తనం. భగవంతుని దశావస్థలు అని భగవద్వచనంలో అవతార్ మెహర్ బాబా నిరూపిస్తారు. ఉన్నదంతా భగవంతుడే అని నిరూపించబడుతుంది ఆ భగవంతుని దశావస్థల వలన. అది చైతన్య వ్యావర్తన సిద్ధాంతం. చైతన్యం వికాసం చెందింది, చైతన్యం వ్యావర్తనం చెందింది అంటాడు ఆయన. ఈ చైతన్య వ్యావర్తన సిద్ధాంతంలో ఈ దశావస్థలలో అంతా కూడా ఇది జ్ఞాన మార్గం. కేవలం చైతన్యం మీదే మాట్లాడతాం అక్కడ. దేహ చైతన్యం, మానసిక చైతన్యం, బుద్ధి చైతన్యం, స్వరూప జ్ఞాన చైతన్యం, ఆత్మ చైతన్యం, సర్వము చైతన్యమే అనేటటువంటి చైతన్యం అనే ప్రమాణం చేత నిర్ణయించబడుతుంది. ఇవన్నీ ప్రమాణములు. సత్ అనేది ఒక ప్రమాణం, చైతన్యం అనేది ఒక ప్రమాణం. మూడవది ప్రకాశం అనేది ఒక ప్రమాణం. ఆ ప్రకాశం అనే ప్రమాణం యోగ సిద్ధులన్నిటికీ చిట్ట చివరి అవధి ఏమిటయ్యా అంటే ప్రకాశం. అన్నీ ప్రకాశంలో కలిసిపోతాయి. స్వాత్మ సాక్షాత్కార జ్ఞానంతో యోగ మార్గం పూర్తయిపోతుంది, స్వాత్మానుభూతితో పూర్తయిపోతుంది. అక్కడి నుంచి జ్ఞాన మార్గం అందుకుంటుంది. అవధులను కూడా చెప్తున్నారు, ప్రమాణాలను కూడా చెప్తున్నారు, నిర్ణయాలను కూడా చెప్తున్నారు. దానికంటే తక్కువ ఓ మెట్టు కింద భక్తి మార్గం. భక్తి మార్గంలో భక్తుడు వేరే, భగవంతుడు వేరే అనే ద్వంద్వం ఏర్పడి ఉంటుంది. కానీ శరణాగతుడవుతాడు, అహాన్ని తగ్గించుకుంటాడు. త్రిగుణాత్మకమైన అహాన్ని భక్తి అనేటటువంటి తాదాత్మ్యతా భావం చేత తాను శరీరం కాదు, ఒకవేళ ఈ శరీరము జీవనము ఏమైనా ఉన్నా ఇదంతా కూడా ఈశ్వర నియతి చేత నడుపబడుతుంది అని ఈశ్వరుడికి సమర్పించబడినటువంటి నిష్కామ కర్మను ఆచరించడం ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తాడు. భక్తి యొక్క పరమావధి జ్ఞానమే, పరాభక్తి జ్ఞానమే అనే నిర్ణయాన్ని కూడా చెప్తున్నాడు. ఇంకో మెట్టు కిందకి దిగాడు, దేహేంద్రియ మనోబుద్ధులలోకి దిగాడు, ఇంద్రియ సామర్థ్యంలోకి దిగాడు. అది కర్మ మార్గం. ఆ కర్మ మార్గపు అవధి ఏమిటయ్యా? ఆనందం. ఎక్కడికి ముగిసిపోతుందయ్యా అంటే ఆనంద లక్షణంతో ముగిసిపోతుంది. ప్రతివాడు ఏ పని చేసినా సరే ఆ పని యొక్క ఫలితం ఆనందం అనే లక్షణంతో ముగిసిపోతుంది. అయితే స్వరూప జ్ఞాన సంబంధమైన, స్వప్రకాశ సంబంధమైన
స్వానందానుభూతి ఏదైతే ఉంటుందో అది నిన్ను జ్ఞాన మార్గంలో మేల్కొలుపుతుంది. కాబట్టి కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము జ్ఞాన మార్గంలోకి చేరి జ్ఞాన మార్గం నుంచి కైవల్య మార్గంలోకి మానవుడు అధిగమిస్తున్నాడు. ఇది అధిగచ్చతి అంటే. ఈ రకమైనటువంటి ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా అందించింది భగవద్గీత. అందుకని ఏ కాలమైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే అది నీకు మార్గదర్శనం చేయగలుగుతుంది, నీకు సరైన సూచన వాక్యాన్ని అందించగలుగుతుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత సరి అయినటువంటి జ్ఞాన మార్గ సాధకులు అందరి ఇళ్లలో కూడా మహావాక్య భాష్యం కానీ, దశోపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్ర భాష్యం కానీ, గీతా భాష్యం కానీ తప్పక ఉండాలన్నమాట అందరి దగ్గర. మీకు ఏ చంచలనం, ఏ చపలత్వం, ఏ ప్రత్యేక భిన్న స్థితిలో ఉన్నటువంటి మార్పు వచ్చినా సరే తప్పక వెంటనే వీటి యొక్క సూచనలని మన నిజ జీవితంలో వినియోగించుకోవాలి. ఈ రకమైనటువంటి 3 5లు చెప్పారనమాట. జీవభావం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి, విషయాత్మకమైనటువంటి, భోగ్య భావంతో కూడినటువంటి ప్రపంచం. భోగాయతనం భవేత్, ఇది ఆయతనవాన్ భవతి అని యోగ పుష్పం చదువుతారు మంత్రపుష్పం తర్వాత. అది అలా ఉన్నది అని చెప్పడం అనమాట. అది భోగాయతనం కాదు. ఈ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ సృష్టి భోగాయతనం కాదు, స్వరూప జ్ఞానం అని గుర్తు చేస్తుంది ఆత్మజ్ఞానం. ఆత్మబోధ, తత్వజ్ఞానం, తత్వబోధ. జాగ్రత్తగా ఈ మార్గంలోకి పరిణమిస్తే, ఆ సాధన చేస్తే ఈ చెల్లగింజలు ఏమిటి? కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం, కైవల్య మార్గం. వీటిని వాడాం. ఈ గురూపదేశాలన్నీ ఈ మార్గాలకు సంబంధించినవి ఉంటాయి. అయితే కర్మ మార్గము, లేకపోతే భక్తి మార్గము, లేకపోతే యోగ మార్గము, లేకపోతే జ్ఞాన మార్గము, లేకపోతే కైవల్య మార్గము. ఈ గురూపదేశం అనే చల్లగింజల్ని వాడితే నీకు ఒక 5 లక్షణాలు తేలుతాయి. అదేమిటి? స్వచ్ఛమైన జలం. ఆ స్వచ్ఛమైన జలం ఏమిటయ్యా అంటే సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. ఈ 5 లక్షణాలని స్వరూప జ్ఞాన సిద్ధంగా, స్వరూప జ్ఞానబద్ధంగా, స్వరూప జ్ఞాన నిష్ఠగా, విరామం లేకుండా, ఇది చాలా ముఖ్యమైనది, విరామం లేకుండా. లేకపోతే ఏంటంటే ఉత్థాన పతనాలకు లోనవుతూ ఉంటాడు. ఎప్పుడూ పై ఎత్తునే ఉండడు, పైన సాలో ఉండడు, కింద సాప వస్తాడు. మళ్ళీ పైకి కిందకి, పైకి కిందకి తిరుగుతూ విరుగుతూ ఉంటాడు. ఈ కదలికలు తప్పుతూ ఉండకూడదు అనమాట. గురు శిష్య ఐక్యత సిద్ధి కలగాలి అంటే విరామం లేకుండా ఉండాలి. అరణిని మధించాలంటే విరామం లేకుండా మధించాలి. విరామం లేకుండా మధించినప్పుడు మాత్రమే ఆ అగ్ని పుడుతుంది. ఏదో ఒకసారి తిప్పానండి రాలేదండి అంటే పని జరగదు. ఒకసారి పరిశోధించానండి, చాలా కాలం చూశానండి, అయినా సరే లభించలేదండి అన్నవాడికి లభించదు. ఎందుకని? వేరే దగ్గర నుంచి పొందేది కాదు కాబట్టి. సాక్షాన్ మోక్షైక సాధనం స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం వల్ల నీకు మోక్షం లభిస్తుంది, వేరే ఇంకేం లభించదు. ఇతరత్ర ఏమైనా లభించాలన్నవాడు ఈ ముముక్షువు కానే అన్నాడు. సాక్షాన్ మోక్షైక సాధనం, ప్రత్యక్ష సాధనం. పైగా అది కూడా ప్రత్యేక భిన్న సాధనం, నీకంటే వేరుగా కూడా లేదు. బ్రహ్మాత్మైక సాధనం, బ్రహ్మ ఆత్మ ఒకటేనని నిరూపించేటటువంటి సాధనం. కాబట్టి ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం అనేటటువంటి నిర్ణయాన్ని అందించే ఈ స్వరూప జ్ఞానం విశేషమైనటువంటి చెల్లగింజ లాంటిది. సర్వ మార్గములు ఈ సూత్రంలోకి ఇమిడిపోతున్నాయి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురువు గారు. ఆ, చదవండి. సాయిరామ్. నమస్కారం సార్.